హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మేము అందరం అయితే మా అక్క కొడుకు పెళ్ళికైతే వెళ్తున్నామండి. వెనకాల మా ఇద్దరు అమ్మలు అలాగే మా చిన్నోడైతే కూర్చున్నారు. పెళ్ళి ఉందని చెప్పేసి నిన్న ఈవినింగే అమ్మలు ఇద్దరు అలాగే మా మరదల వాళ్ళ చెల్లి పిల్లలు అందరూ అయితే ఈవినింగ్ వచ్చారండి. ఈరోజు ఉదయాన్నే మేము అందరము నిద్ర లేచిన తర్వాత తొందరగా రెడీ అయ్యేసి అయితే మేమైతే పెళ్ళికైతే బయలుదేరిపోయాము. మా ఊరు దగ్గర నుంచి అక్క వాళ్ళ ఊరికి వెళ్ళడానికైతే దాదాపు 2 గంటల జర్నీ అయితే పడుతుందండి. మేము 9 గంటలకైతే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 11 అయిందండి. ఇక్కడ చూడండి, ముందైతే మా వారు అలాగే మా కోడలు అయితే కూర్చున్నారు. ఇద్దరైతే మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే మహబూబాద్కి అయితే వచ్చామండి. ఇది చిన్నమ్మ వాళ్ళ ఊరు. మహబూబాద్ నుండి ఇల్లెందుకు వెళ్ళడానికి అయితే కొంచెం దగ్గరండి. మేము నిన్న ఈవినింగే వద్దాం అనుకున్నాము. ఇక్కడ నుండి పెళ్ళికి వెళ్ళడానికి కొంచెం తొందరగా వెళ్ళొచ్చని, కానీ మాకు కుదరలేదనేసి ఈరోజు ఉదయాన్నే అయితే కార్ రెంట్కు తీసుకొని అయితే మేమైతే పెళ్ళికి అయితే బయలుదేరిపోయామండి. మా అమ్మ వాళ్ళ చెల్లి మనవడిదండి పెళ్ళి. నేను రిలేషన్స్ అర్థం కావడం కోసం అమ్మ వాళ్ళ చెల్లి అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు నాన్న వాళ్ళ సైడ్ కూడా బాబాయి పిన్ని అలా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేను అమ్మ వాళ్ళ చెల్లి అని రిలేషన్ అర్థం కావడానికి అయితే చెప్తున్నానండి. చిన్నమ్మకి 2 కూతుర్లు 1 కొడుకు. మేము వెళ్ళేది పెద్దక్క వల్ల రెండో అబ్బాయి పెళ్ళికి అనమాట అండి. పెద్ద అబ్బాయి పెళ్ళి 2 ఇయర్స్ బ్యాక్ అయింది. అప్పుడు పెళ్ళికి రావాలని చాలా ట్రై చేసాం, కానీ కుదరలేదండి. మా రిలేషన్ వాళ్ళు జరిగిపోవడంతో ఆ పెళ్ళికి రావాలనుకున్నాం, కానీ వెళ్ళొద్దని అయ్యగారు చెప్పేసరికి మేమైతే రాలేదండి పెళ్ళికి. మన రిలేషన్స్లో ఏదైనా పెళ్ళికి కానీ లేదా ఫంక్షన్కి కానీ తప్పకుండా అటెండ్ కావాలనుకున్నప్పుడే ఏదో ఒక పని అయితే పడుతుంది కదండి. అన్నిసార్లు అని చెప్పను, కానీ ఎప్పుడో ఒకసారి అయితే తప్పకుండా అలాగే జరుగుతూ ఉంటుంది. మాకైతే మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి పెళ్ళి విషయంలో కూడా అదే జరిగిందండి. మేమైతే ఇల్లెందుకైతే వచ్చేసాము. ఇక్కడ అక్క వాళ్ళ ఇల్లు అయితే దాటుకొని మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నామండి. నేను కానీ మా వారు కానీ మా రిలేషన్ తరపున కానీ మా వారి రిలేషన్ తరపున కానీ ఏదైనా రిలేషన్ వల్ల అకేషన్ అయితే తప్పకుండా అన్నిటికీ అటెండ్ కావాలని అనుకుంటామండి. కానీ కొన్ని తప్పని పరిస్థితుల వల్ల తప్ప దాదాపు అయితే అన్నింటికీ అటెండ్ అవుతూ ఉంటాము. ఈరోజు అనుకోకుండా మా పిల్లలకు కూడా స్కూల్లో హాలిడే అయితే ఇచ్చారండి. అది కూడా మాకు ప్లస్ అయిపోయింది. పిల్లలు కూడా అన్నింటికి తీసుకురావాలని అనుకుంటాము, ఎందుకంటే వాళ్ళకు కూడా రిలేషన్ గురించి తెలవాలని చెప్పేసి. మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పెళ్ళికి అందుకోవాలని చెప్పేసి ఎర్లీగానైతే బయలుదేరిపోయామండి మేము. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. మీరైతే తప్పకుండా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేమైతే పెళ్ళి మండపం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ వదిన వాళ్ళ అమ్మగారు అయితే నాతో అయితే మాట్లాడుతున్నారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి వదిన వాళ్ళ అమ్మగారు నాతోని. ఇక్కడ వదిన కూడా బాగున్నావా అని చెప్పేసి అయితే అడుగుతున్నా. అలాగే పెద్దక్కతో చిన్నక్కతో అయితే కాసేపు అయితే అలాగా మాట్లాడుకున్న తర్వాత మెమొరీ కోసం అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నామండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేదానండి. అప్పుడు అక్క వాళ్ళిద్దరితోటి చాలా సంతోషంగా గడిచిపోయేది. చిన్నప్పుడు అక్క వాళ్ళతోటి నాకు కొన్ని స్వీట్ మెమొరీస్ అయితే ఉన్నాయండి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగా నిజంగా ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మన చిన్నతనంలో 90s కిడ్స్కి అయితే చాలా మెమొరీస్ ఉంటాయి కదండి. ఏ టెన్షన్స్ లేకుండా ఏ కల్మషం లేకుండా జీవించిన చిన్నతనం రోజులు మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ చిన్నతనంలోని మెమొరీస్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము కదండి. నేనైతే ఈ పెళ్ళికి వచ్చి చాలా మెమొరీస్ని అయితే గుర్తు చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి 90s కిడ్స్ అయితే మెమొరీస్ని గుర్తు చేసుకోండి. పెళ్ళినైతే ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తాను.
చాలా బాగా నచ్చిందండి. మొత్తం రోజ్ ఫ్లవర్స్ చామంతులతోటి చాలా బాగా డెకరేట్ చేశారు. శంకు చక్ర నామాలతోటి మండపం డెకరేషన్ అయితే చేశారండి. మధ్యలో రోజ్ ఫ్లవర్స్ లో మధ్యలో గోవిందనామం అయితే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. తిరునామం దగ్గర ఫొటోస్ అయితే దిగామండి. చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. పెళ్ళి తర్వాత ఈవెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ కోసం చాలా బాగుందండి. అలాగే అందరం భోజనాలు చేసి రిసెప్షన్తో ఫోటోలు దిగి అమ్మ వాళ్ళు నేనైతే కాసేపు అలా కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. చిన్నమ్మ మా దగ్గరికి వచ్చి అయితే ఇంటికి వెళ్దామని చెప్పేసి అంది. కానీ మేమైతే పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, అలాగే చలికాలం కదా తొందరగా చీకటి అవుతుందని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. అందరం అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్గా మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళతోటి అందరం అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఇలా పెళ్ళికైతే వెళ్ళొచ్చామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.